హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యాపారి తప్పుడు తూకంతో 20% వరకు వస్తువులను కొలుచుటలోను అమ్ముటలోను మోసం చేయును. మొత్తం మీద అతడు పొందు లాభం ఎంత? ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఏంటండి, ఒక వ్యాపారి తన తూకంలో తప్పుడు తూకంతో 20% వరకు వస్తువులను కొనటంలోను అమ్మటంలోను, అంటే తను కొనేటప్పుడేమో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీస్ కొంటున్నాడు అనుకోండి. 100 కేజీస్ కొనేటప్పుడు ఏం చేస్తుండు, 120 కేజీలు కొంటుండు. అంటే 120 కేజీలు ఎక్కువ, అంటే 20 కేజీస్ ఎక్కువ తీసుకుంటుండే. అంటే కొనేటప్పుడు తప్పుడు తూకం అంటే మీనింగ్ ఏంటంటే, అతను 100 కేజీస్ తీసుకోవాల్సింది 120 కేజీస్ తీసుకుంటాడు అన్నట్టు. మళ్ళీ అదే అమ్ముటలోను అంటే అతను 100 కేజీస్ అమ్మాలి, కానీ అతను అమ్మేటప్పుడు ఎట్లా అమ్ముతాడు, ఓన్లీ 80 కేజీస్ అమ్ముతాడు. అంటే కొనేటప్పుడేమో 100 కేజీస్ బదులు 120, అంటే 20% ఎక్కువ. కొనేటప్పుడే ఆల్రెడీ అతనికి ఎంత లాభం వస్తుంది, 20% లాభం వస్తుంది. అమ్మేటప్పుడు ఏం చేస్తాడు, ఓన్లీ 80% అమ్ముతాడు, కానీ 100% మనీ తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ అతనికి లాభం, ఇక్కడ కూడా 20% లాభం, కానీ దేనిపైన, 80 పైన. అంటే ఇక్కడ 20లో 20%, 80%లో ఎంత లాభం అనేది చూద్దాం. అంటే ఓన్లీ ఇప్పుడు 80 రూపాయలకు 80 కేజీలే అమ్ముతుండు అతను, 80 కేజీలే అమ్ముతుండు, కానీ 100 రూపీస్ 100 కేజీస్ మనీ తీసుకుంటుండు. అంటే అతనికి 80 కేజీలు అమ్మినా కానీ 100 కేజీస్ మనీ వస్తున్నాయి. అంటే 80 కేజీలే పైన ఆ 20% ఎంత లాభం అనేది చూద్దాం. ఎంత లాభం అండి, 21 24 అంటే ఇక్కడ 25%, ఇక్కడ 25% లాభం ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ మనకు 20% లాభం ఉంది. ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ లాభం వస్తుందండి, 45% ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక వస్తువు ప్రకటన వేల 65 రూపాయలు అయితే వినియోగదారుడు ఆ వస్తువుకు 56.16 పైసలు చెల్లించాను. అతను వరుసగా 2 తగ్గింపులు, అంటే 2 డిస్కౌంట్లు ఇచ్చాడు వెలలు ఇవ్వగా, అందులో మొదటిది 10%, 60%లో 2, అంటే మనకు సంథింగ్ ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు తను కొంటే ఏమైంది, ఫస్ట్ 10% డిస్కౌంట్, ఒక డిస్కౌంట్ వచ్చింది, తర్వాత ఇంకో డిస్కౌంట్, అట్లా 2 డిస్కౌంట్లు ఇస్తే ఆ వస్తువుకు ప్రకటన వేల అంటే 65 రూపాయలు ఉన్నది, 2 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత అతను ఎంత పే చేసిండు, 56.16 ఇచ్చిండు. ఫస్ట్ డిస్కౌంట్ ఆల్రెడీ 10% ఇచ్చిండు. ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 65 ఉందండి, 10% డిస్కౌంట్ ఇచ్చింది. 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాని ప్రైస్ ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ 65 ఉంది. తర్వాత దీంట్లో 10% అంటే 10% తీసేద్దాం, అంటే 6.5 కదండి 10%. తీసేస్తే ఎంత అండి, 65లో 6 తీసేయండి 59, మళ్ళీ 5 తీసేయండి అంటే 58.5, అంతే కదండి. 59 మళ్ళీ 0.5 తీసేస్తే 58.5, 10% డిస్కౌంట్ తీసిన తర్వాత ఇది ప్రైస్. అయితే మాకు ఓవరాల్గా ఎంత చెల్లించిండు, 56.16. ఇది తీసేద్దాం, ఎంత డిస్కౌంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. 56.16 కదండి, 4 ఇక్కడ 4 ఉంటుంది కదండి, 3 ఇక్కడ 2.34 ఉంది. 2.34 దేనిపైన అండి, 58.5%. దీంట్లో ఇది ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది కదండి. అంటే అతను సెకండ్ డిస్కౌంట్ ఎంత అండి, 58.5లో 2.34 డిస్కౌంట్ వచ్చింది. ఈ సెకండ్ డిస్కౌంట్ మనీ, కానీ మనకు పర్సెంటేజ్ అడుగుతుండు, పర్సెంటేజ్ అంతే కదండి. ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతనికి 65లో 10% తీసేస్తే ఎంత అండి, 58.5. తర్వాత దీంట్లో మనకు 2.34 అనేది డిస్కౌంట్ ఇచ్చిండు. ఇది ఎంత పర్సెంటేజ్ కనుకుంటే సరిపోతాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, 2.34 దీంట్లో హాఫ్ ఉంటుందా, హాఫ్ అంటే ఎంత అండి, 2.5కి ఎక్కువ ఉంటుంది, కానీ 2.3 ఉంది. అంటే 5, 6 కాదండి, 5, 6 కాదు, ఇవి 2 కొట్టేయచ్చు. మేబీ 3 అంటే ఎంత అండి, 5 3s 15 అంటే మరీ తక్కువ అయిపోతుంది కదండి. ఒకవేళ 6 తీసుకుందాం, 6 3s 18 అవుతుంది. అంటే ఇక్కడ 4 అనేది మన ఆన్సర్. ఎందుకంటే 5 4s 20 అవుతుంది కదండి, దగ్గర 6 4s 24 దగ్గర అవుతుంది కదండి.
అట్లా అంటే 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 40%ను 40 రూపీస్కి కలిపినట్లయితే ఆ సంఖ్య అనేది 120% విలువగా మారును. ఇక్కడ మనకేం లేదండి, 40 రూపీస్కి 40% విలువ ఒక సంథింగ్ వాల్యూని కలుపుతున్నాం, ఏదో సంథింగ్ వాల్యూని కలుపుతున్నాం, 40% కలుపుతున్నాం. అంటే అది ఎంత పర్సెంట్కి ఎంత అవుతుంది? 120%కి అవుతుంది. ఇది 120% అంటే 40 రూపీస్ ఎంత అండి? 80%కి ఈక్వల్ అవుతుంది, అంతే కదండి. ఆల్రెడీ 40 అనేది 40% ఆఫ్ సంథింగ్ కలిపితే 120% ఆఫ్ సంథింగ్ అవుతుంది, అంటే సంథింగ్ ఎక్స్ అనుకుందాం. దీంట్లోకి 80% ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 40% అవుతుంది. 80% ఆఫ్ ఎక్స్ 40 అయితే 50% ఎంత అవుతుందండి? 80% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 40 అయితే 100% ఎంత అవుతుందండి? 100% ఎంత అవుతుంది? 100 అవుతుందండి, అంతే కదా. 40/80 కావాలంటే చూసుకోండి, ఇంటూ 100, 42 అంతే కదండి. సారీ, 50 అవుతుంది. 100% ఎంత అవుతుందండి? 50. అదే 80% 40 అయినప్పుడు 100% 50, అంతే కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రోహిత్ తన జీవితంలో 40% ఆహారం, 20% అద్దె, 10% వివాహానికి, 10% ఇతర ఖర్చులకు చెల్లించను. 40, 20, 60, 10, 70, 80 అయితే 80% అయిపోయినాయి. అతని దగ్గర ఎంత ఉన్నాయి? 1500. అంటే ఆల్రెడీ 80% అయిపోయినాయి, అంటే 1500 ఎంత పర్సెంట్కి ఈక్వల్ అండి? 20% 1500 అయితే 100% ఎంత? ఇంటూ 5 చేస్తే సరిపోతుంది అండి. 100% ఎంత అవుతుందండి? 75, అంతే కదండి. 75 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబీసీలో 50,000తో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. ఏ బి కంటే 4,000 ఎక్కువ పెట్టుబడి పెట్టాను. బి సి కంటే 5,000 ఎక్కువ పెట్టుబడి పెట్టాను. వారి మొత్తం 35,000, మొత్తం లాభం 35,000లకు గాను ఏ యొక్క లాభం ఎంత పొందాను, అంతే కదా. ఎంత పొందిందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ముగ్గురు ఉన్నారండి. ఏ ఎక్స్ పెట్టాడు అనుకుందాం. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏ బి కంటే 4,000 ఎక్కువ, అంటే ఏ బి ఎక్స్ అనుకుంటే ఏమవుతుందండి? 4,000 ఎక్కువ, అంటే 4,000 4 అని రాసుకుందాం జస్ట్, అంటే 4 + x అని రాసుకుందాం, అంతే కదండి. ఏ బి కంటే 4,000 ఎక్కువ, బీసీ కంటే 5,000 ఎక్కువ, అంటే బి ఎక్కువ. ఇక్కడ బీసీ కంటే 5,000 ఎక్కువ అంటే సి నేను రాసుకోవచ్చండి, x - 5 రాసుకుందాం. వీటికంటే ఇది బి, ఏ, ఇది సి, సరిపోయింది కదండి. బీసీ కంటే 5,000 ఎక్కువ పెట్టుబడి పెట్టాను, అంతే కదండి, సరిపోయింది కదా. ఇప్పుడు వారి మొత్తం లాభం ఎంత అండి? 35,000. ఏ యొక్క లాభం ఎంత, అంతే కదండి. చూద్దాం ఎంతెంత వాళ్ళు పెట్టుబడి పెట్టారు అనేది చూద్దాం. ఇది మొత్తం సమ్ చేస్తే ఎంత అండి? 3x - 1,000, -1 ఈక్వల్ టు 50,000 అండి. 50,000 అంటే 50 పెడదాం. 4,004 రాసిన 50,000 50 పెడదాం. ఇప్పుడు 3x ఏమవుతుందండి? 51,000 అవుతుంది. అంటే ఎక్స్ ఎంత? 17,000, అంతే కదండి. 17,000 అంటే బి అనేటోడు 17 పెడితే, వీడు 21, అంతే కదండి. వీడు 21, వీడు ఎంత అండి? 12, అంతే కదండి. అంతే. ఇప్పుడు మనకు ఏ యొక్క లాభం ఎంత అని అంటుండు? 35,000లో మొత్తం ఎంత? 35/50, అంతే కదండి. ఇంటూ మనకి ఎంత కావాలి? ఏ కావాలి, అంతే కదండి. 21, 5 1s 5 7s 7 1s 7 7 2s 14, అంటే 147, అంతే కదండి. 147 ఈజ్ అవర్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువును 240కి అమ్మినచో 1/3% నష్టం వచ్చింది. అయితే కొన్న వేల ఎంత? 1/3 నష్టం వచ్చిందంటే 2/3కి అమ్మినట్టు కదండి. 2/3కి అమ్మినట్టు అంతే కదా. 2/3 240 అయినప్పుడు 1 మొత్తం అంటే కొన్న వేల ఎంత అడుగుతుండు. అంటే కొన్న వేల అంటే 1 ఎంత అన్నట్టు. 2 1 2 120 అంటే ఎంత అండి? 3 120 360 అంటే 360 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే కదండి. 2/3 140 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అండి? 360. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వర్క్షాప్లో అందరి పనివారి సగటు జీతం 8,000. 8,000 అంటే సంథింగ్ అక్కడ ఎంతమంది అనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే మరి మొత్తం జీతం ఏమవుతుందండి? 8x అవుతుంది. అంతే కదండి. 8 మంది సగటు 8 టెక్నీషియన్ల సగటు జీతం 12,000. 12,000 అంటే ఇది మొత్తానికి ఈక్వల్ టు ఇప్పుడు 7 × 12 అంతే కదండి. ప్లస్ రిమైనింగ్ ఎంతమంది అండి? మిగతా వారి సగటు జీతం అంటే మొత్తం ఎక్స్ అంటే x - 7 అంతే కదండి. ఎంత? 6. ఇప్పుడు చూద్దాం. 8x = ఎంత అండి? 12 7s 84 ప్లస్ 6x - 42 అంతే కదండి. 8x = ఎంత అవుతుందండి? 2x. 6x పోతే 2x. ఇది 42 అంటే x = ఎంత అండి? 21. అంటే రిమైనింగ్ ఎంతమంది ఉన్నారండి వర్క్షాప్లో? మొత్తం పనివారు ఎక్సే కదండి. 21 మొత్తం పనివారు ఎక్స్ అనుకుంటే x × 8,000 ఇది టోటల్ జీతం అవుతుందండి. 7 × 12 ఏమో టెక్నీషియన్ది. x - 7 ఎందుకు రాసినంటే టోటల్లోకి వెళ్ళి 7 మెంబర్స్ తీసేస్తే మిగతా వారు అన్నట్టే కానీ మిగతా వారి సగటు జీతం ఎంత అంటున్నాడు? 6,000 అంటున్నాడు. సో ఇలా వేసుకుంటే మనకు ఇది 8x, ఇది 84, ఇది 6x - 42. ఈ 6x ఇవతల పోతే 2x, 84లోకి వెళ్ళి 42 పోతే 42నే కానీ x = ఎంత? 21 అవుతుంది. 21 అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రసాద్ అనే వ్యక్తి 7,500 5% వడ్డీ రేటుతో పొదుపు చేస్తాను. మరికొంత సొమ్మును 10% వడ్డీ రేటుతో పొదుపు చేసిన మొత్తం సొమ్ముపై 7.5% వడ్డీ లభించింది. అయినా రెండోసారి పొదుపు చేసిన అసలు ఎంత? 7,500 5% వడ్డీ రేటుతో మరికొంత సొమ్ము అంటే మరి ఇంకా మిగతా ఎంత అనేది మనకు తెలియదండి. కొంత సొమ్మునేమో ఇప్పుడు 75,000 ఏమో సంథింగ్. దీన్ని ఎట్లా చేయాలంటే మిక్సర్ అండ్ అలిగేషన్లో చేయొచ్చండి. ఎట్లా అంటే కొంత సొమ్మును 5%తో చేసిండు, ఇంకొంత సొమ్మును 10%తో చేసిండు. ఓవరాల్గా అతనికి ఎంత వడ్డీ వచ్చింది? 7.5% వచ్చింది. ఇప్పుడు దీన్ని మిక్సర్ అండ్ అలిగేషన్ రూపంలో చేస్తే 10లోకి వెళ్ళి 7.5 తీసేసి ఎంత అండి? 2.5. 5లోకి వెళ్ళి 7.5 తీసేసి ఎంత అండి? 2.5. అంటే ఇవి రెండు సేమ్ అండి. 1:1 వస్తాయి. అంటే ఇక్కడ 75,000 పెడితే 7,500 పెడితే ఇక్కడ కూడా 7,500 పెట్టాలి. అంటే 7,500 ఈజ్ అవర్ ఆన్సర్. సరే, ఇది మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకున్నాం. ఎందుకు ఇట్లా చేసినావు ఇదంతా మనకు అర్థం కాలేదు అని అంటే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 7,500 కదండి, 75 రాసుకున్నాం. 75 × x అని రాసుకున్నాం, × 5 రాసుకున్నాం. ఎందుకంటే 5% వడ్డీ అంతే కదండి. ప్లస్ x రాసుకున్నాం, దీంట్లో 10% వడ్డీకి ఇచ్చిండు అనుకున్నాం. ఓవరాల్గా ఎంత అండి? 75 అంతే కదండి. 75 ఓవరాల్గా ఎంత వడ్డీ? 7.5 అంతే కదా. ఇప్పుడు చూద్దాం. ఎక్స్ కనుకుంటే మనకు సరిపోతుంది కదండి. ఇప్పుడు 75 5 ఉంది, ఇక్కడ 75 7.5 ఉంది. యువతలకు పోతే ఏమవుతుందండి? 75 ఇక్కడ 2.5 అవుతుంది అంతే కదండి. $75 × 5%, 10% × 5 ప్లస్ ఎక్స్ రాసుకోవాలి కదండి. 75 + x × 7.5 అంటే 7.5 × x. సారీ, మళ్ళీ చూద్దాం ఫస్ట్ నుంచి.
75 into 5 plus 10 into 5 10 into x is equal to 75 plus x into 7.5. ఇలా చేసినా ఓకే. ఇప్పుడు 75 కదా, ఈ 75.75 అంటే ఇక్కడ ఏమొస్తుందండి, 75 ఇంటూ 2.5 వస్తుంది. ఎందుకంటే ఈ 7.5 తీసేస్తున్నాం కదా, తీసేస్తే వస్తుంది 75 ఇంటూ 7.5లోకి వెళ్ళి 75 తీసేస్తే 75 ఇంటూ 2.5 వస్తుంది, అంతేకాండి 7.5x. ఇక్కడ 10x ఉంది కదా, ఈ యూతలు తీసుకపోతే ఏమవుతుందండి, 2.5x అవుతుంది. ఇప్పుడు 2.5x అంటే 2.5x మిగతా ఏమవుతుందండి 75, అంటే 75 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ 35 అని కరెక్ట్ రాంగ్ కూడా అండి, ఇది 65 కరెక్ట్ చేసుకోండి. ఇది 65, 16:65. అయితే ఇక్కడ ఒక సీసాలో 8% సారా తీసి దాని స్థానంలో నీటితో భర్తీ చేయమైనది. ఇంకా ఇలా 3 సార్లు చేసిన తర్వాత సీసాలోని సారాకు కలిపిన నీటి నిష్పత్తి 16:65. ఇప్పుడు సీసాలోని కల్తీ లేని సారా ఎన్ని లీటర్లు కలదు? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది అనుకుందాం అనుకోండి, దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారండి, x మైనస్ 8 లీటర్స్, మళ్ళీ x మైనస్ 8 లీటర్స్. ఇలా ఎన్నిసార్లు తీస్తారంటే అండి, మొత్తం 4 సార్లు తీస్తారు. x.8 x మైనస్ 8 ఇట్లా x మైనస్ 8 ఇట్లా 3 టైమ్స్ చేస్తే, 3 టైమ్స్ చేసిన తర్వాత దీని నిష్పత్తి అంటే 3 టైమ్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, సారా దీని నిష్పత్తి మరియు మిగిలిందంటే ఏంటండి, మొత్తం తీసుకుందాం, మిగిలింది కాదు మొత్తం తీసుకుందాం, మొత్తం ఎక్స్ అనుకుందాం. మొత్తం ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి, x.8 4 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు ఇదంతా మిగిలింది 16, 65 16 ఎంత అండి, 65 16 81. ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే x మైనస్ 8 ఈక్వల్ టు ఏమవుతుందండి, √4 తీస్తే ఇది 2, ఇది 3 అవుతుందండి, అంతే కదా. 3x మైనస్ 24 అంతేనా, 24 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి, ట్వంటీ 26/3. ఇక్కడ చూడండి, ఇప్పుడు x మైనస్ 8 బై ఎక్స్ ఈక్వల్ టు 2/3. ఇక్కడ ఎక్స్ రాసుకోవడం మర్చిపోయినామండి, అంతే. 3x మైనస్ 24 ఈక్వల్ టు 2x. ఎక్స్ ఏమవుతుందండి, 24 అవుతుంది. సో 24 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏబి మొత్తం జీతం 2000, ఏ తన జీతంలో 90%, బి తన జీతంలో 85% ఖర్చు చేయగా తమ జీతంలో నిల్వ చేయగలిగిన సొమ్ము సమానమైనచో ఏ జీతం ఎంత? అంటే
ఏ ఒక ఆయన 95% అంటే ఏ ఆఫ్ 95% అంటే దీంట్లో 0.5% అంతే కదండి. 95% కట్ చేసిండు అంటే ఇంకా 0.5% మిగిలింది. బీలో 85% కట్ చేసిండు అంటే ఇంకెంతమంది అండి 15% అంటే ఇందులో 5% సారీ ఇందులో 15% అంటే ఇవి రెండు ఈక్వల్ అంటుండు. అంటే 5 1 5 3 అంటే A/B ఎంత అండి? A/B ఎంత అండి? 3:1 అంటే A 3 ఉంటే B 1 అన్నట్టు. మొత్తం 4 పార్ట్స్ అయితే ఇది 1500 అవుతుంది అంతే కదండి. ఇది 5000 అవుతుంది. మనకి ఏ జీతం కావాలి అంతే కదండి. 1500 ఇస్ అవర్ ఆన్సర్. ఏ ఒక వస్తువును బీని 15% లాభంతో అమ్మెను. ఏ ఒక వస్తువును బీకు 15% లాభంతో అమ్మెను. బి ఆ వస్తువును సికు 20% నష్టంకు అమ్మెను. సి అనేవాడు 253 రూపాయలు చెల్లించినచో ఏ కొన్న వేల ఎంత? ఏ ఒక వస్తువు 100 రూపీస్ కొన్నాడు అనుకోండి. బి 15% లాభం కమ్మిండు అంటే బి ఎంత కమ్మిండు అండి? బీకి ఎంత కమ్మిండు అంటే 115 కమ్మిండు అంతేనా. సి అదే వస్తువును 20% నష్టానికి కమ్మిండు అంటే ఏమన్నట్టండి 80.8 తోటి ఇంటూ చేస్తే మనకు 20% నష్టం ఎంత అనేది తెలుస్తుంది. 8 40 8 1 8 12 8 1 8 అంటే 92% కమ్మిండు అండి అంతే కదండి. దీంట్లో 80% ఎంత అండి 92% అంటే 92% మనకి ఎంత అండి 253 అంటే 100% కనుక్కుంటే ఏ వస్తుంది అండి 253 ఇంటూ 92 చూద్దాం. ఇప్పుడు 26 పోతుందా 26 అంటే 23 4 42 23 1 23 1 11/4 ఇంటూ 100% కాబట్టి 100 వేసుకోవచ్చండి. 4 25 275 అంతే కదండి ఆన్సర్. 275 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కోమల్ మరియు ఆశాల నెలసరి ఆదాయం 4:3 ఉంది. వారి ఖర్చులు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఇద్దరు నెలకు 6000 రూపాయలు పొదుపు చేస్తారు. వారి మొత్తం ఆదాయం ఎంత? వారి నెలసరి ఆదాయాలు ఎంత అండి? 4x ఒకటిది 3x. వారి ఖర్చులు ఎంత అండి? 3y 2y అనుకుందాం. 3y 2y అనుకుందాం. ఇవి రెండు దేనికి ఈక్వల్ అంటుండండి? పొదుపే కదండి. ఖర్చు మైనస్ ఆదాయం మైనస్ ఖర్చులు. 4x వారి ఏ యొక్క అంటే కోమల్ యొక్క ఆదాయం అయితే 3y అనే ఆమె ఖర్చులు. అదే ఆశలో 3x అనేది ఆమె ఆదాయం అయితే 2y అనేది ఆమె ఖర్చు. ఆమె పొదుపు అంటే ఖర్చు మైనస్ ఆదాయం మైనస్ ఖర్చు అంతే కదండి. ఇది ఈక్వల్ టు 600. ఇది కూడా 600 అంటే రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదండి. 4x మైనస్ 3y ఈక్వల్ టు 3x మైనస్ 2y రాసుకోవచ్చు కదండి. రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందండి x ఈక్వల్ టు y అవుతుంది. అంటే x ఈక్వల్ టు y అయినప్పుడు ఇక్కడ x 4x మైనస్ 3x అంటే x ఈక్వల్ టు ఎంత అండి 600 అంతే కదండి. 600. వారి మొత్తం ఆదాయం ఎంత అంటుండు అంటే 7 × 6 అంతే కదండి. 4 + 3 7 7 × 6 ఎంత అండి 42 ఇస్ అవర్ ఆన్సర్. ఇది చూద్దామండి. ఫస్ట్ 8 - 5 చేయాలండి. 3 వస్తుంది. 3ని 7తో తీసేస్తే ఎంత అండి 4 4 × 2 8 అండి. 8 + 6 14 14 -5 పోతే ఎంత అండి 14 - 5 అంటే -9 అంతే కదండి. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అండి ప్లస్ అవుతుంది. అంటే 18 + 9 ఎంత అండి 27 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందండి మొత్తాన్ని పవర్ ఆఫ్ 3లో చేంజ్ చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు. ఎట్లా చేంజ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇదేంది 3³ అని రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఏమవుతుంది 3x + 3 అవుతుంది అంతే కదండి. ఇదేమవుతుందండి 3² అవుతుంది కదండి.
2x ప్లస్ 6 అవుతుంది. ఇది ఈక్వల్ టు 3^5 అవుతుందండి. ఇప్పుడు ఈ ఎక్స్లు అన్నీ అంటే పవర్స్ ఇక్కడ బేసెస్ సేమ్ కావచ్చు, పవర్స్ సేమ్ అవుతాయి కదండి. ఇప్పుడు 3x 2x ఇవి రెండు ఈక్వల్ అయ్యి 2x ప్లస్ 3 3x ప్లస్ 3 2x ప్లస్ 6 ఇవి రెండు ఈక్వల్ కదండి. చేద్దాం. తీసేస్తే ఇది ఈక్వల్ పోతే ఏమవుతుందండి, ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే వై ఈక్వల్ టు ఏమవుతుందండి 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 2 × 3 6 6 ప్లస్ 6 12 అంటే 312 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 45 కిలోమీటర్ల వేగంతో పోవచ్చున్న రైల్లో ఒక వ్యక్తి కూర్చొని దాని వ్యతిరేక దిశలో 180 మీటర్ల పొడవున్న ఒక గూడ్స్ 12 సెకండ్లో దాటడం గమనించాడు. అయితే గూడ్స్ యొక్క వేగం ఎంత? ఏం లేదండి, ఇక్కడ 180 మీటర్స్ అంటే ఇప్పుడు ఒక ట్రైన్లో కూర్చున్నాడు కాబట్టి ఒక ట్రైన్ డిస్టెన్సే తీసుకుంటామండి. అది 180 మీటర్స్. ఇక్కడ 45 మీటర్స్ ఒకదాని గూడ్స్ అయితే దీన్ని వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి సంథింగ్ ఎక్స్ అనుకుందామండి. ఎక్స్ ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఈ మీటర్ పర్ అవర్లో అంటే 5/18 రాస్తామండి. మీటర్ పర్ అవర్లోకి చేంజ్ అవుతుంది అంతే కదండి. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్ అండి, 12 సెకండ్స్ అంటుంది అంతే కదండి. ఇప్పుడు ఇవన్నీ ఇతలు తీసుకెళ్దాం, లేకపోతే 12తో కొట్టేద్దాం డైరెక్ట్. 12 1s 12 5s సరిపోతుంది కదండి. 12 1s 12 60 అంటే 12 5s 60, 5 1s 5 3s 18తో పోతే ఎంత అంటే 54 అంటే 45 ప్లస్ 6 ఈక్వల్ టు 54. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి 9 ఈజ్ అవర్ ఆన్సర్ అంతే కదండి. ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్లో 36 సెకండ్లను ప్లాట్ఫామ్ మీద నిలబడే వ్యక్తిని 20 సెకండ్లను దాటింది. రైలు వేగం 54 కిలోమీటర్ అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఫస్ట్ రైలు డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 సెకండ్లలో దాటిందని అంటున్నాడు. దాని వేగం ఎంత, దాని డిస్టెన్స్ ఎంతనో తెలియదు మనకు. 20 సెకండ్లలో దాటింది, 20 సెకండ్లో దాటిందని అంటుండు. 20 సెకండ్లో దాటింది, 54 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేది అంటే దీన్ని 5/18 రాసుకోవచ్చు కదండి. 18 3s 15 15 × 20 ఎంత అండి, 15 × 20 300 అంటే దాని పొడవు ట్రైన్ పొడవు ఎంత అండి 300. ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ పొడవు కనుక్కుందాం. 300 ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు తెలియదు కాబట్టి సంథింగ్ పి అనుకుందాం. అదే వేగం కదండి 54 5/18 మళ్ళీ మీటర్ పర్ సెకండ్ 5/18 ఎన్ని సెకండ్లో దాటిందండి 36 సెకండ్స్లో. ఇది 36 సెకండ్లో. ఇప్పుడు కొట్టేద్దాం. 15 18 1s 18 3s 3 5s 15 36 × 15 ఎంత అండి 36 × 15 15 6s 90 15 3s 45 54 అంతే కదండి 54. 300 పోతే 540కి వెళ్ళి 300 పోతే ఎంత అండి 240 అనేది ప్లాట్ఫామ్లో ఎంత అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిలకడగా నీటిలో పడవ వేగం గంటకు 14 కిలోమీటర్ల. ఆ పడవ ప్రవాహ దిశలో వెళ్ళేటప్పుడు వేగం ప్రవాహానికి వ్యతిరేక దిశ వెళ్ళేటప్పుడు వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. అంటే ప్రవాహ దిశలో వెళ్ళే వేగము వ్యతిరేక దిశలో వెళ్ళే వేగానికి 3 రెట్లు అంటుండే ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పడవ నిలకడగా ఉండేది ఎంతండి 14. ప్రవాహ దిశలో అయితే స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ప్రవాహ దిశలో అదే స్పీడ్లో అవుతాయండి. స్ట్రీమ్ యొక్క ప్రవాహం యొక్క స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. అదే వ్యతిరేక దిశలో అంటే 3 రెట్లు అన్నాడు కాబట్టి 3 × 14 - 6 అని రాసుకోవచ్చు కదండి. రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. 14 + 6 ఈక్వల్ టు ఇదెంత అండి 42 - 3x ఇతలు పోతే ఎంత అండి 4x ఈక్వల్ టు 48 14 తీసేస్తే ఎంత అండి 28 అంటే x ఈక్వల్ టు ఎంత అండి 7 ఇది ఆన్సర్. ప్రవాహ వేగం.
18 మనుషులు ఒక పనిని 7 గంటల చొప్పున 24 రోజుల్లో పూర్తి చేయను. అంటే 18 × 7 × 24. అదే పనిని 21 మంది పురుషులు 8 గంటల చొప్పున ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది క్వశ్చన్ అండి. 8 1 8 3 7 1 7 3 3 3 క్యాన్సల్. ఎక్స్ ఏమవుతుందండి? 18 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. ఏ ఒక పనిని 10 రోజుల్లో, బి 15 రోజుల్లో చేస్తాడు. ఏ ప్రారంభించిన 5 రోజుల తర్వాత. 5 రోజుల తర్వాత అంటే ఇతను ఏం చేస్తాడు? హాఫ్ ఆఫ్ వర్క్ చేసేస్తాడు. అంటే ఇంకా హాఫ్ ఆఫ్ వర్కే ఉంది. బి కలిసాను అంటే ఇద్దరు కలిసి చేస్తారు ఈ హాఫ్ ఆఫ్ వర్క్. ఇద్దరు కలిసి చేస్తారంటే ఎన్ని రోజులు? సంథింగ్ ఎక్స్ రోజులు చేస్తాడు అనుకుందాం. x/10 + x/15 అనుకుందాం. హాఫ్ ఆఫ్ వర్కే మనకు కంప్లీట్ కావాలి. ఇంకా ఇదేంటండి? 30. అంటే ఇక్కడ 3x + 2x = 1/2. 2 1 2 15 5x = 15. అంటే x ఏమవుతుందండి? 3. అంటే 3 రోజుల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.